8:10. హెబ్రీ 8:10. This is the covenant, the new covenant that I'm going to make with the house of Israel, and that applies to us today. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, ఇశ్రాయేలు ఇంటి వారు అంటే ఇప్పుడు మనకి ఇది అన్వయించబడుతుంది. They will not try to keep my laws. I will put my laws into their mind. I will write it in their hearts. What does that mean? వాళ్ళు నా ధర్మ విధులను పాటించడం కాదు, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. అంటే ఏంటి దీని అర్థం? Let me explain it to you. దీన్ని నేను మీకు వివరిస్తాను. When God says, I will put my law into your mind, He is saying, I will give you a desire to do my will. నా ధర్మ విధులను మీ మనసులో ఉంచుతాను అని దేవుడు చెప్తున్నాడంటే, నా చిత్తము చేయటానికి కోరికను నేను మీకు పుట్టిస్తాను. And when He says, I will put my law, write it in your heart, నా ధర్మ విధులను మీ హృదయం మీద రాస్తాను అంటే, He's saying, I'll give you the ability to do my will. నా చిత్తం చేయటానికి కావాల్సిన సామర్థ్యాన్ని నేను మీకు ఇస్తాను. There are two things God wants to do for us. ఇక్కడ రెండు విషయాలు దేవుడు మన కోసం చేయబోతున్నాడు. Give us the desire to do His will, and give us the ability to do His will. ఆయన చిత్తాన్ని చేయటానికి కావాల్సిన కోరికను ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన చిత్తాన్ని చేయటానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. Desire is in our mind, ability is in the heart. Hebrews 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ కోరిక అనేది మన మనసులో ఉంటుంది, సామర్థ్యం అనేది హృదయంలో ఉంటుంది. In verse 9, it is good for the heart to be strengthened by grace. Grace is God's power to do His will. హెబ్రీ 13:9 మనం చూసినట్లయితే కృపను బట్టి హృదయము స్థిరపరచబడుతుంది. ఇక్కడ కృప అంటే దేవుని చిత్తం చేయటానికి కావాల్సిన సామర్థ్యం. So there are two things God wants to give us. In our mind, He wants to give us the desire to do His will. దేవుడు రెండు విషయాలు ఇక్కడ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకటి ఏంటంటే మన మనసులో తన ధర్మ విధులను రాస్తున్నాడు అంటే మనం ఆయన చిత్తం చేయాలనే కోరికను మనకి ఇస్తూ ఉన్నాడు. And in the heart, the ability to do His will. తన చిత్తాన్ని చేయటానికి కావాల్సిన సామర్థ్యాన్ని మన హృదయంలో ఆయన ఇస్తూ ఉన్నాడు. So I want to say to you, brothers and sisters, if you have a desire to do the will of God, don't think you got it yourself. Don't be so proud to say that I got a desire to do God's will. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ దేవుని చిత్తాన్ని చేయాలి అని మీకు కోరిక ఉన్నట్లయితే దేవుడే దాన్ని మీకు అనుగ్రహించాడు. మీరు చెప్పొద్దు, దేవుని చిత్తాన్ని చేయాలనే కోరిక నేను కలిగి ఉన్నాను, వేరే వాళ్ళ కాదు అని గర్వించొద్దు. I'm not like these carnal Christians who have no such desire. శరీరానుసారమైన క్రైస్తవులకు అలాంటి కోరిక లేదు, నాకే ఉందని గర్వించొద్దు. Brother, be humble. సహోదరుడా, నువ్వు దీనుడుగా ఉండు and say, it is God who gave me that desire. You're not one bit better than the worst sinner on the earth. దేవుడే నీకు ఆ కోరికను అనుగ్రహించాడు. ఈ భూమి మీద ఉన్న అత్యంత నీచమైన పాపాత్ముడి కంటే నీవు 1% కూడా మెరుగైన వాడివి కాదు. I often say that to God. I say, Lord, there's no difference between me and the greatest terrorist on this earth. నేను దేవునికి తరచుగా చెప్తూ ఉంటాను, ప్రభువా, ఈ భూమి మీద ఉన్న అతి భయంకరమైన ఉగ్రవాది కంటే నేనేమి శ్రేష్టమైన వాడిని కాదు, నాకు ఆయనకి ఏమీ తేడా లేదు. Absolutely no difference. I don't believe that. అసలు ఏ తేడా లేదు. There are people who despise other Christians. Oh, those people who have false teaching, Jehovah's Witnesses, Roman Catholics, they're all wrong teaching. చాలా మంది ఇతర క్రైస్తవుల్ని తృణీకరిస్తూ ఉంటారు. యెహోవా సాక్షులు, రోమన్ క్యాథలిక్ వాళ్ళంతా తప్పుడు బోధలు బోధిస్తున్నారని. I say, Lord, I would be worse than all of them. I'd be the worst terrorist on earth if you didn't put a desire in my mind to do your will. ప్రభువా, వాళ్ళందరికంటే కూడా నేను ఎంతో దౌర్భాగ్యుణ్ణి. ఒకవేళ నా మనసులో మీ చిత్తం చేయాలనే కోరిక మీరు పెట్టినట్లయితే ఆ భయంకరమైన ఉగ్రవాది కంటే కూడా నేను ఎంతో తక్కువవాడిని. There's a fundamental lack of humility in most Christians, born again Christians, even among CFC believers. అనేక మంది తిరిగి జన్మించిన క్రైస్తవుల్లో సిఎఫ్సి సంఘంలోని విశ్వాసుల్లో కూడా మనం చూసినట్లయితే ఆ దీనత్వం అనేది ఎంతో కొరతగా ఉంది. They're proud of their knowledge. They're proud they understand the new covenant. వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళు గర్విస్తూ ఉంటారు. క్రొత్త నిబంధన బాగా అర్థమైందని వాళ్ళు గర్విస్తూ ఉంటారు. And that's why in their personal life they never seem to come to rest in their home life. అందుకే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఇంట్లో జీవిస్తున్నప్పుడు వాళ్ళు విశ్రాంతిలోకి ప్రవేశించరు. Or in their mind. I'm trying to urge you to really ask God to give you revelation on the Sabbath. లేక వాళ్ళ మనసులోనికి విశ్రాంతిలోనికి రారు. అందుకే నేను మిమ్మల్ని బ్రతిమలాడేది ఏంటంటే ఆ విశ్రాంతి అంటే ఏంటో ప్రత్యక్షతను అనుగ్రహించమని దేవుణ్ణి మీరు వేడుకోండి. It'll change your life completely, believe me. Learn from me, the Lord says. మీ జీవితాన్ని ఇది సంపూర్ణంగా మార్చివేస్తుందని నమ్మండి. నా యొద్ద నుండి నేర్చుకొనుడి అని ప్రభు చెప్తున్నాడు. For I am gentle and humble in heart, and you will find a Sabbath. నేను దీన మనసు గలవాడిని, సాత్వికుడిని. నా యొద్ద నుండి నేర్చుకోండి, అప్పుడు మీరు ఆ సబ్బాత్ అంటే ఏంటో, విశ్రాంతి అంటే ఏంటో మీకు దొరుకుతుంది. In your souls, which
all those Pharisees could not understand. And what is the message of the Sabbath? That I am the Lord who will make you holy. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఆ పరిచయులకు ఎవరికి ఇది అర్థం కాలేదు. ఇక్కడ సబ్బాతు అంటే ఏంటి? నేనే మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. You cannot make yourself holy. మీ అంతటా మీరే పరిశుద్ధపరచుకోలేరు. I will put my law into your mind and I'll write it in your heart and give you the ability. నా ధర్మ విధుల్ని మీ మనసులో ఉంచుతాను. నా ధర్మ విధుల్ని మీ హృదయం మీద రాస్తాను. So that finally, in conclusion, one verse, 1 Corinthians in chapter 1. చివరిగా మనం ముగించే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం మనం చూద్దాం. 1 Corinthians chapter 1. Verse 26 onwards. Consider your calling, brethren. There are not many wise among the flesh, or according to the flesh, not many mighty, not many noble. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైన, ఘనులైన, గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు. See, I've traveled a lot around the world, seen believers of all types, and I find this to be absolutely true. ఈ ప్రపంచంలో నేను అనేక చోట్ల ప్రయాణం చేశాను. అనేక మంది క్రైస్తవులు నేను చూశాను. ఈ వాక్యం నిజంగా ఎంతో సత్యం. Some of the most noble, mighty, richest people in the world are not Christians. God has not chosen them. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది జ్ఞానులు, గనులు, గొప్ప వంశపు వాళ్ళు క్రైస్తవులు కాదు. దేవుడు వాళ్ళని ఏర్పరచుకోలేదు. Because of pride. ఎందుకంటే గర్వాన్ని బట్టి. But God has chosen the foolish to shame the wise. God has chosen the weak to shame the things which are strong. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉండి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పరచుకున్నాడు. Verse 28, God has chosen the base things, means the really low caste, despised. దేవుడు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని ఏర్పరచుకున్నాడు. అంటే తక్కువ కులం వాళ్ళు, ఎవరు పట్టించుకోని వాళ్ళు, lowest level of humanity type of Christians, people he has chosen to nullify the things that are, people who think they are somebody. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకై మేము గొప్పవాళ్ళం, ఎన్నుకోబడ్డ వాళ్ళం అని వాళ్ళని వ్యర్థం చేయటానికి. Why? ఎందుకు? Here's the purpose of everything. Verse 29. దాని ఉద్దేశం అంతా ఇది 29వ వచనంలో మనం చూసినట్లయితే, so that no one will ever boast before God saying, I have done this, or I did this for God, or ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు నేనే ఇది చేశాను, దేవుడి కోసం ఇది చేశాను. You know how Nebuchadnezzar boasted about what he had done and God humbled him and made him like an animal for 7 years. నెబుకద్నెజరు దేవుని ఎదుట అతిశయించినప్పుడు ఒక జంతువులాగా చేసి 7 సంవత్సరాలు దేవుడు ఆ విధంగా చేశాడు. But by God's doing, it's a very important verse, 1 Corinthians 1:30. మొదటి కొరింథీ 1:30 ఎంతో ప్రాముఖ్యమైన వచనము. అయితే ఆయన మూలముగా, by God's doing, not your doing, ఆయన మూలంగా, మీ మూలంగా కాదు, you are in Christ Jesus. If you are in Christ Jesus today, it was God's work. ఆయన మూలంగా, మీ మూలంగా కాదు. And he has become to us wisdom, and he has become to us righteousness. Not I'm clothed with the righteousness of Christ. No. ఆయనే మనకు జ్ఞానం అయ్యాడు, ఆయనే మనకు నీతి అయ్యాడు. అంటే క్రీస్తు యొక్క నీతిని మనం ధరించుకున్నామని కాదు. Christ himself is my righteousness. Now understand that distinction. ఆయనే మనకు జ్ఞానం అయ్యాడు, ఆయనే మనకు నీతి అయ్యాడు. అంటే క్రీస్తు యొక్క నీతిని మనం ధరించుకున్నామని కాదు. Not I'm clothed with Christ's righteousness. Christ is my righteousness. క్రీస్తు యొక్క నీతిని నేను ధరించుకోవటం కాదు, క్రీస్తే నా నీతి అయి ఉన్నాడు. That's how I come before God. ఆ విధంగా నేను దేవుని ఎదుటికి రాగలను. Christ is my holiness. Christ is my redemption. ఆయనే నా పరిశుద్ధత అయి ఉన్నాడు, ఆయనే నా విమోచనం అయ్యాడు. Why? So that, as it is written, if anyone boasts, let him boast in the Lord. ఎందుకు అంటే ఇక్కడ రాయబడినట్లుగా 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. That is why the Apostle Paul could say he was the least of all the saints and the chief of sinners. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్పగలిగాడు, ఆయన పరిశుద్ధుల్లో కల్లా అత్యల్పుడు అన్నాడు, పాపుల్లో కల్లా ప్రధాన పాపిని అన్నాడు. Because he knew if there was anything good in him, God had done it all. ఎందుకంటే ఆయన ఏంది ఏ మంచున్నా కానీ అదంతా దేవుడు చేసిందని ఆయనకు తెలుసు. And if you have understood that, and if you can live in that, not occasionally come there and then forget all about it. ఒకవేళ నువ్వు దాన్ని అర్థం చేసుకొని అక్కడ జీవిస్తూ ఉన్నట్లయితే, ఎప్పుడో అర్థం చేసుకొని ఒకసారి వచ్చి వెళ్ళటం కాదు, and go back to boasting, but live there. ఎప్పుడో ఒకసారి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి అతిశయించడం కాదు, నువ్వు అక్కడే నివసిస్తూ ఉన్నట్లయితే, then you have entered into the Sabbath rest of God. అప్పుడు దేవుని యొక్క సబ్బాతు విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశించినట్లు. May God help us to get revelation on this. Amen. దీని గురించిన ప్రత్యక్షత మనకు రావటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.